హరి ఓం. మోహములేక జగంబుల మోహింపగజేయ నేర్పు మొనసిన విష్ణున్ మోహింపించదననియడు మోహమున విధాత తానే మోహితుడయ్యన్. పగలు కద్యోత రుచి చెడు పగిది రాత్రి మంచు చీకటి లీనమై మాయుమాట్కి విష్ణుపై అన్యమయలు విషదమగునె చెడి నిజేషుల గరిమంబు చెరచుగాక. ఏ పరమేశు తేజమున ఈ సచరాచరమైన లోకముద్దీపితమయ్యే అట్టి విభుదేజము కన్నుల చక్క చూడగానోపక పారవశ్యమున్నొందుచు సంస్థిమితాఖిలేంద్రియుండై పరమేష్టి మై మరచనప్పుడు చిత్రపు రూపు కైవడిన్. తనకు అన్యములు లేక తన రారి ముమ్మూల విభుడయ్యు గ్రేపుల వెతకువాని అఖిలజ్ఞుడై ఒక్కడయ్యు అజ్ఞాకృతి చెరికాండ్రబెక్కడ్ర చీరువాని బహిరంతరద్యంత భవశూన్యుండయ్యు అంతంత నడుగు చొప్పరయువాని గురుగభీరుండయ్యు గురువుల వరుచు నటిట్టు పాతరలాడువాని జాతిరహితుడయ్యు చతుర గోపార్భక భవమెల్ల నచ్చుపడిన మేని చలవువాని హస్తశీతాన్నక బళంబువాని కంచెనపుడు వాణి మగడు శంపాలతిక తోడి జలదంబు కైవడి మెరుగుటొల్లియతోడి మేనివాని కమనీయ మృదులాన్న కబళ వేత్ర విషాణ వేణు చిన్నంబుల వెలయువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని శిఖిపించవేష్ఠిత శిరమువాని వనపుష్పమాలిక వ్రాత కంఠమువాని నళిన కోమల చరణములవాని కరుణగడలు కొనిన కడకంటివాని గోపాల బలు భంగి పరగువాని నగుమొగంబువాని నను కన్న తండ్రిని నిన్ను భజింతూ మృక్కి నిరజాక్ష. హరి ఓం. షష్ఠస్తు తమసస్సర్గో యస్త్వ అబుద్ధికృతః ప్రభో షడిమే ప్రకృతాస్సర్గా వైకృతానపి మే శృణు. రజో భాజో భగవతో లీలేయం హరిమేధసః సప్తమో ముఖ్యసర్గస్తు షడ్విధస్తస్తుషాంచయః అని మైత్రేయ మహర్షి విదురుడికి బ్రహ్మదేవుడు చేస్తూ ఉండేటువంటి నవవిధములైనటువంటి సృష్టులు, ఆ సృష్టిలో ఒక్కొక్క సృష్టిలోనూ కూడా ఉండేటువంటి కొన్ని ఆ బ్రాంచెస్ని ఆయన వివరించడం ప్రారంభించాడయ్యా అని చెప్పి సూత మహర్షి సౌనకాది మహర్షులకి నైమిసారణ్యంలో చెప్పేటువంటి విశేషాన్ని చూస్తాం. ఈ విశేషాలన్నీ కూడా సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఆ ప్రాయోపవేశం చేస్తూ ఉండేటువంటి ఆ గంగానదీ ప్రాంతంలో సకల ఋషులు జనులు అదృశ్య రూపంలో వచ్చినటువంటి దేవతానీకం యమాది దేవతలందరూ కూడా వింటూ ఉండగా ఆయన సృష్టికి సంబంధించినటువంటి విశేషాలు చెప్పారు. మొట్టమొదట చేసినటువంటి సృష్టి ఏమిటో మనం చూసాం. ఆద్యస్తు మహత్సర్గ గుణవైషణ్యమాత్మనః. మొట్టమొదటి సృష్టి మహత్సర్గము అనేటువంటి సృష్టి. ద్వితీయస్త్వ అహము, అహం స్వరూపంతో అహంకార రూపమైనటువంటి తృతీయ సృష్టి. తరువాత భూత సర్గస్తృతీయస్తు తన్మాత్రలు అనబడేటువంటి సూక్ష్మ మహాభూతముల యొక్క సృష్టి మూడవది. తరువాత చతుర్థ ఇంద్రియ సర్గో, నాలుగవది ఇంద్రియాలు అంటే ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల సృష్టి నాలుగవ సృష్టి. తరువాత
వైకారికో దేవసర్గ పంచమో యన్మయం మనః. వైకారికము అంటే సాత్వికాహంకారం నుండి పుట్టినటువంటి, అందులో నుంచి బయటకు వచ్చినటువంటి దేవతలు ప్లస్ మనసు యొక్క సృష్టి, 5వ సృష్టి అయిన తరువాత షష్టస్తు తమసర్గో యస్త్వ అబుద్ధికృతః ప్రభో షడిమే ప్రకృతా సర్గా వైకృతానపి మే శృణు. ఓ విదురా, ఇక 6వ సృష్టి ఏమిటి అంటే తమస అంటే తమాగుణముతో కూడుకున్నటువంటిది. ఇది కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని ముందుకెళ్తాం. ఇందులో మనం చూసినటువంటి వాటిలన్నింటిలోనూ కూడా, ఈ 5 సృష్టిల్లోనూ కూడా ఆ పంచమ సృష్టి అయినటువంటి దేవతలు, మనుషులు, దేవతలు మనస్సు అనేటువంటి ఆ ప్రాసెస్, మనసు అనేటువంటిది ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్, ఇట్ ఈజ్ ఎ సిస్టమ్. ఆ సిస్టంలో ఏం జరుగుతుందంటే ఇంద్రియాలన్నీ కూడా సృష్టి చేయబడ్డాయి కదా, 4వ సృష్టిలో ఇవన్నీ వచ్చాయి కదా. మరి ఇవన్నీ వచ్చినటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వచ్చిన తర్వాత వాటిని కోఆర్డినేట్ చేసి వాటిలన్నింటినీ కూడా సమన్వయపరుస్తూ చేయడానికి ఒక సృష్టి ఒకటి ఉండాలి, ఇంకొక ప్రాసెస్ ఒకటి ఉండాలి. ఆ ప్రాసెస్ మనసు. ఇప్పుడు అది సాత్వికాహంకారంలో నుంచి పుట్టింది అంటాడు. అంటే మనసు పుట్టినప్పుడు మనసు పరిపూర్ణంగా సాత్వికంగా ఉంటుంది. అంటే దాని మీద ఏమీ ఉండదు, అంటే స్వచ్ఛంగా శుద్ధంగా ఉంటుంది మనసు. అందువల్ల మనస్సు సాత్వికాహంకారానికి, సాత్విక గుణానికి సంకేతం కింద చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇంద్రియాలు తీసుకొస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏమవుతుంది, తెరలాంటి స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మనస్సు మీద పడిపోతుంది. అప్పుడు మనసు వాటిని కోఆర్డినేట్ చేస్తుంది. అప్పుడు మనసు కమ్స్ ఇన్ టు యాక్షన్, వచ్చి ఇంద్రియాలు తీసుకొచ్చినటువంటి వాటిలన్నిటిని కూడా అందులో ఉండేటువంటి ఆయా ధర్మాన్ని బట్టి, ఆయా యొక్క వాటి యొక్క ప్రాపర్టీని బట్టి మనసు అంతా కూడా దేనికి దానికి సెగ్రిగేట్ చేసి ఇది 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 అని చెప్పి ఈ పంచజ్ఞానేంద్రియాలు తీసుకొచ్చినటువంటి ఆ శబ్ద రస స్పర్శ రూప రసగంధాలన్నింటినీ కూడా అది ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. అది ప్రాసెస్ చెయ్యాలి అంటే అది ఆల్రెడీ జామ్ అయిపోయి ఉండకూడదు, అది శుద్ధ సాత్వికంగా ఉండాలి. అంటే ఒక వైట్ స్క్రీన్లా ఉండాలి. అప్పుడు ఇవన్నీ వచ్చి దాని మీద పడతాయి. అందువల్ల సాత్వికాహంకారంలో నుంచి మనసు వచ్చింది అని చెప్తారు. రజోగుణం ఏమో ప్రాణం, తమోగుణం అంటే ఈ శరీరం, అంటే మ్యాటర్తో కూడుకున్నటువంటిది. సరే, ఇంతవరకు అయిన తర్వాత షష్టస్తు తమసర్గో యః తు అబుద్ధికృతః ప్రభో. తర్వాత ఇక తమస్సు 6వ సృష్టి ఏమిటి అంటే, 6వది ప్రొజెక్ట్ ఏం చేయబడింది అంటే చీకటిని. తమస్సు అంటే చీకటి, తమస్సు అంటే చీకటి అని అర్థం. ఇప్పుడు చీకటిని సృష్టించడం ఏమిటండి అన్నాం అనుకోండి, అంటే ఇప్పుడు చీకటి అంటే డార్క్నెస్ లేకపోతే నైట్ అని కాదు. చీకటి అంటే ఇప్పుడు మనకి చీకటిగా ఉందనుకోండి గదిలో, అప్పుడు మనకి ఏమీ కనిపించవు. అంటే ఏమిటనమాట, ఏమీ కనిపించకుండా ఉండేటువంటి ఒకానొక స్థితిని, ఏ స్టేట్ ఆఫ్ డార్క్నెస్, ఏ స్టేట్ ఆఫ్ అన్రికగ్నైజింగ్ సిస్టమ్, ఆ స్టేట్ ఉంటుంది. ఒక గుర్తించలేనటువంటి ఆ స్థితి ఉంటుంది. మనసు ఆల్రెడీ ఫార్మ్ అయిపోయిందిగా. మరి మనసు ఫార్మ్ అయిపోయినా, ఇంద్రియాలు ఫార్మ్ అయిపోయినా, మనకి కళ్ళు ఉన్నాయి, ముక్కు చెవి ఇవన్నీ ఉన్నాయి. చీకటి గదిలోకి వెళ్తే అక్కడ వస్తువుల్ని మనం గ్రహించగలుగుతున్నామా? గ్రహించడం లేదు. ఎందుకు? చీకటి యొక్క ధర్మం ఏమిటంటే గ్రహించలేకుండా ఉండేటువంటి ఒకానొక స్థితిని తమహ అంటే తమస్సు, చీకటి అంటారు. ఏమిటండి చీకటి అంటే? రాత్రే కదా, వాళ్ళు లైట్ వేసేసుకుంటే సరిపోతుంది కదా, సూర్యోదయం అయితే మనతో అన్నీ కనిపించిపోతున్నాయి కదా అనుకుంటారు. అది కాదు. అది సరే, అది ఒక చాలా సింపుల్ ఆస్పెక్ట్. ఇక రెండోది ఏమిటో చెప్తాను. తమస్సు అంటే ఏమిటంటే, ఉదాహరణ మన ఎదురుగా ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, మనం ఎంత చీకట్లో ఉన్నామంటే పగలు 1000 క్యాండిల్స్ బల్బులో ఒక మనిషిని నుంచోబెట్టాం.
ఇప్పుడు మనం చూడలేనటువంటివి ఏమిటి అంటే వాడి శరీరంలో ఉండి పై చర్మానికి లోపల ఉండేటువంటి డెర్మిస్ ఎపిడెర్మిస్ని చూడగలుగుతున్నామా? ఆ మనిషిలో ఉండేటువంటి గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, నరాలు కానీ, శ్వాసకోశం కానీ, లివర్ కానీ, క్రోమం కానీ, లేకపోతే దాంట్లో ఉండేటువంటి ఎముకలు కానీ, అందులో ప్రవహించేటువంటి రక్తం కానీ, ఆ శరీరంలో ఇటు అటు చెలించేటువంటి ప్రాణం కానీ, వాడి ఆలోచనలు కానీ మనం చూడగలుగుతున్నామా? వాడు సూర్యరశ్మిలోనే ఉన్నాడు, 1000 క్యాండిల్ బల్బు పెట్టే ఉన్నాడు. అంటే ఏమిటి? చూడలేనటువంటి స్థితిని, దానిని తమసహ అంటారు. అదేవిధంగా వాడు మంచివాడా చెడ్డవాడా ఏమిటి అనేటువంటిది మనం చూడలేము. ఆ చూడలేనటువంటి స్థితి చీకటిలో చూడలేము కాబట్టి ఇది. ఇప్పుడు చీకటిలో లైట్ వేస్తే కనిపిస్తున్నాయి కదా, లైట్ అంటే జ్ఞానం. అది ఆ వెలుగు వచ్చినప్పుడు వస్తువులు కనిపిస్తున్నట్టుగా మన శరీరంలో, మన మనసులో భగవంతుడి యొక్క వెలుగు వెలిగితే అప్పుడు మనం చూడగలం. అదేవిధంగా దోమ కనిపిస్తోంది, చీమ కనిపిస్తోంది, ఏనుగు కనిపిస్తోంది, అన్నీ కనిపిస్తున్నాయి. ఏమండి నువ్వు పెద్ద సైంటిస్టు, నువ్వు పెద్ద జువాలజిస్టువి, జీవశాస్త్రానికి సంబంధించినటువంటి వాడు, నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఏమయ్యా ఈ దోమలో గుండు ఉందా, శ్వాసకోశం ఉందా, లివర్ ఉందా? చూడు, దోమ కనిపిస్తోందిగా, చూడు. నీ ఎదురుగా ఉండి శరీరంలోనే నీ కళ్ళతో నువ్వేమీ చూడలేకపోతున్నావు, ముక్కుతో వాసన చూసినా ఏం చెప్పలేకపోతున్నావు, చేతితో ఆ మనిషిని ముట్టుకున్నా లోపల ఏమున్నాయో చెప్పలేకపోతున్నావు. మరి అలాగ చెప్పలేనటువంటి అంధకారం ఉందే, దాన్ని సృష్టించాడు. అది ఉండడం ఒక విధంగా చాలా ప్రయోజనం అయిపోయింది. అన్నీ కనిపించిపోతున్నాయి అనుకోండి, ఇంకా ఒక మనిషి మీద అట్రాక్షన్ అనేటువంటిదే ఉండదు. ఎందుకంటే శరీరం బాగా అందంగా ఉంది, అబ్బో ఈవిడ అంత అందంగా ఉంది, వీడు అంత అందంగా ఉన్నాడు, వీడు మెరిసిపోతున్నాడు, అబ్బో ఈ అని చెప్పి గంతులేస్తుంటాంగా. అది నిజంగా లోపలికి చూడగలిగాం అనుకోండి, మాంసం ముద్ద, చీము, నెత్తురు, కంపు ఒకటేమిటి, అప్పుడు మనిషి దగ్గరికి రాగలడా? కాబట్టి ఆ తమో గుణం అనేటువంటిది భగవంతుడు ఎందుకు పెట్టాడు? ఆ చూడలేనటువంటి ఆ స్థితిని, ద డార్క్నెస్ ఈవెన్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ ఆర్ లైట్స్, ఎందుకు చూడలేకపోతున్నాం అంటే కారణం ఇదే. అదేవిధంగా పెద్ద క్యాన్సర్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, 10 మంది మనుషులను చూపెట్టి ఏమయ్యా ఇందులో క్యాన్సర్ ఎవడుకుందో చూడు అన్నాం అనుకోండి, వాడు పెద్ద క్యాన్సర్ స్పెషలిస్టు, వాడు ఆ పెద్ద హాస్పిటల్లో వాడి అపాయింట్మెంట్కి 6 నెలలు పడుతుంది. వాడు చూస్తే ఏం కనిపిస్తుంది? క్యాన్సర్ వాడి గుడ్డు కనిపిస్తుంది, ఏమీ కనిపించదు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? చెప్పగలడా? మరి నువ్వు ఎక్స్పర్ట్వి. అప్పుడు ఏం చేస్తాడు? బాబు నీకు లక్షణాలు ఏమిటని అడుగుతాడు. అయ్యా నేను వెయిట్ తగ్గిపోతున్నా, నీరసంగా ఉంది, అది కడుపు అంతా నొప్పిగా ఉంది, ఏమిటో అలా ఉంది అని ఆ లక్షణాలు చెప్పినప్పుడు, పాతవాడి కేస్ హిస్టరీ ఉంది కాబట్టి ఆ లక్షణాలతో ఈ లక్షణాలని కంపేర్ చేసి వీడికి క్యాన్సర్ ఉంది అని చెప్పిన తరువాత కూడా ఇంకా వాడికి అనుమానంగా ఉండి అది చేయించు, ఆ టెస్ట్ చేయించు, ఈ టెస్ట్ చేయించు, అది చేయించు, ఇది చేయించు. మరి నువ్వు పెద్ద స్పెషలిస్ట్ అయినప్పుడు చూసిన వెంటనే చెప్పేయాలిగా. మరి ఇవన్నిటినీ కోఆర్డినేట్ చేసి సమన్వయం చేసుకుని అప్పుడు నువ్వు క్యాన్సర్ అని చెప్పి నువ్వు నిశ్చయం చేస్తున్నావు అంటే నీకు ఆ శక్తి ఎవడిచ్చాడు? ఆ తెలివితేటలు ఎవడిచ్చాడు? ఆ కంపారిజన్ ఎవడిచ్చాడు? ఆ మ్యాచింగ్ ఆఫ్ లక్షణాలన్నీ చేస్తూ ఉన్నావు కదా. మరి అవన్నీ చెయ్యకపోతే నువ్వు చెప్పగలవా? కాబట్టి ఆ తమస్సు నుంచి వెలుగులోకి తీసుకెళ్ళడం అనే, అందుకనే మన శాస్త్రం ఉపనిషత్తు ఏం తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అంది. అంటే దాని అర్థం ఏమిటనమాట? తమసోమా జ్యోతిర్గమయ. స్వామి ఈ సృష్టిలో 6వ సృష్టి ఉందే, అది తమస్సుతో కూడుకుంది, చీకటితో కూడుకున్నటువంటిది. అది దానివల్ల ఆ చీకటి అనేటువంటి దట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్, ది స్టేట్ ఆఫ్ డార్క్నెస్, అది ఇట్ ఈజ్ నాట్ ఫిజికల్గా ఉండేటువంటి డార్క్నెస్ కాదు, అది ఇట్ ఈజ్ ఎ స్టేట్ ఇన్బిల్ట్ ఇన్ ది హ్యూమన్ అండ్ బయోలాజికల్ సిస్టమ్స్. ఆ స్థితి వల్ల జీవుడికి ఆవరణం అంటే అది ఒక తెర కింద కప్పేస్తుంది. విక్షేపము అంటే అది లేనిది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటి? అసలైనటువంటి స్టేట్ ఏమిటి అంటే శుభ్రమైనటువంటి శరీరం లోపల ఎముకలు, కంపు అన్నీ ఉంటాయి. చూసేటప్పటికే వికారం వచ్చి డోకొచ్చేసేసి వాంతి చేసేసుకుంటూ ఉంటాం. కానీ ఆ పైకి మాత్రానికి అబ్బా చాలా అందంగా మెలమెలా మెరిసిపోతుంది అంటూ ఉంటాం. అలాగా
లేనిది కానవచ్చుట, లేనటువంటి దాన్ని చూస్తూ ఉండడం అంటే ఎండమావుల్లాగా. ఈ చీకటికి షష్ఠస్తు తమసో సర్గ యస్త్వ అబుద్ధికృత ప్రభో. అప్పుడు బుద్ధిలో ఈ చూడలేనటువంటి తనం, తప్పుగా చూసేటువంటి స్థనం అనేటువంటి 2 ఆస్పెక్ట్స్ కూడా 6వ సృష్టి అయ్యా. అలాంటి సృష్టి తరువాత ఇప్పుడు ఈ 6 కూడా ప్రకృతికి చెందినటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతికి చెందినటువంటి సృష్టిది. ఈ 6 చెప్పినటువంటి సృష్టిలు ఉన్నాయే, ఇవి ప్రకృతికి సంబంధించినటువంటి సృష్టి. అంటే ఇప్పుడు ప్రకృతి అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే, ప్రారంభ క్రియతే అనయేతి ప్రకృతి అని అర్థం. ప్రారంభ క్రియతే అనయేతి ప్రకృతి అని అర్థం. అంటే ఏమిటన్నమాట, దీని చేత, ఈ ప్రకృతి చేత, అంటే పైన చెప్పినటువంటి ఇవన్నీ ఉన్నాయే, ఈ 6 కూడా ఈ 6టితో కూడా ఉండేటువంటి దానితో ప్రారంభమైంది అసలైనటువంటి సృష్టి అంతా కూడా. దీని చేత ప్రారంభ క్రియతే చేయబడుతూ ఉంటుంది. ప్రకృతిని తీసుకొని ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఈ 6ని ప్రొజెక్ట్ చేస్తూ ఈ బ్రహ్మదేవుడు వాటిని అలా ప్రొజెక్ట్ చేశాడయ్యా. అలా ప్రొజెక్ట్ చేసినటువంటి వీటిని ప్రాకృతిక సృష్టి అంటారు. అంటే ఏమిటన్నమాట, షడమే ప్రాకృతా సర్గాః. సర్గ అంటే సృష్టి, ప్రాకృతికమైనటువంటి సృష్టి ఈ షడ, పైన చెప్పినటువంటి ఈ 6 కూడా. తరువాత ఇప్పుడు వైకృతానపి మే శృణు, ఇక వైకృతమైనటువంటి సృష్టిని గురించి నేను చెప్తాను విను అని చెప్పి ఆయన 18వ శ్లోకంలో రజో భాజో భగవతో లీలేయం హరిమేధసః సప్తమో ముఖ్య సర్గస్తు షడ్విధస్తస్తుషాంచయః. ఓ విదురా, ఈ శ్రీహరిని ఎవరైతే తమ బుద్ధిలో, అంటే తన మనసులో, హృదయంలో, బుద్ధిలో ఎవరైతే శ్రీహరిని గురించి ఆలోచిస్తూ ఉంటారో, అంటే ఈ సృష్టి అంతటికీ మూల కారణమైనటువంటి వాడు, ఆ మూల కారణమైనటువంటి వాడే ఈ సృష్టి కింద ఇలా విలసిస్తూ తేజోమయంగా, జ్ఞానమయంగా, సత్యమయంగా, సౌందర్యమయంగా, ఆనందమయంగా, సుఖమయంగా ఉంటూ ఈ సృష్టిలాగా ప్రొజెక్ట్ అయినటువంటి ఆ శ్రీహరి యొక్క ఆ స్థితిని ఎవరైతే చింతిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క సంసారం హరించిపోతుంది. సంసారము అంటే ఒక దాంట్లోంచి అల్లుకుపోతూ ఉండేటువంటి లక్షణాన్ని సంసారము అంటారు. అంటే ఒకదాని నుంచి అల్లుకుపోతూ ఉంటాం అన్నమాట. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏం లేదు. ఇప్పుడు ఎవరో బయటికి ఏదో కూరగాయలు అని వెళ్తాడు, వెళ్ళగానే ఆ చెవులో పడగానే కూరగాయలు వచ్చాయి, గబగబా కూరగాయలు వచ్చాయి అని ఒక ఫస్ట్ లింక్ ఏర్పడింది. తర్వాత ఆ కూరగాయల దగ్గర బండి ఆపిన తర్వాత ఇవేమిటి ఇలా అల్లుకుపోతూ ఉంటాయి. వంకాయలతో, బీరకాయలతో, దాంతో అల్లుకుపోతే అందులో పుచ్చు ఏమిటి, చెత్తం ఏమిటి, దీంట్లో విటమిన్స్ ఉన్నాయా లేదా, ఇలాగ ఒక దానిలో నుంచి ఒక దానిలో గజిబిజిగా గుర్రపు డెక్క అల్లుకుపోయినట్టు మనసుతో అల్లుకుపోయి క్రియారూపంలోకి బయటపడిపోయేటువంటి స్థితిని సంసారం అంటారు. ఎప్పుడైతే నీ మనసులో, బుద్ధిలో శ్రీహరిని చింతిస్తూ ఉంటావో, ఇలాగా అల్లుకుపోయి గుర్రపు డెక్కలాగా మనసంతా కూడా ఇటువంటి పనికిరాని ఆలోచనలతో నిండిపోయేటువంటి వాటినన్నిటిని కూడా హరించి పారేస్తాట శ్రీహరి అని ఆ శ్రీహరి యొక్క అది చెప్పి, లీలేయం హరి మేధసః, హరి మేధసః మనసులో ఉండేటువంటి వాటినన్నిటినీ కూడా హరిస్తాడయ్యా అని చెప్పి ఒకసారి హరిని, ఆ పరమాత్మని ఆయన గుర్తు చేసుకుని ఏమన్నాడు అంటే, ఆ బ్రహ్మ ఆ శ్రీహరే రజోగుణాన్ని ఉపాధిగా తీసుకుని బ్రహ్మ రూపంలోకి వచ్చాడయ్యా. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఎవరంటే శ్రీహరే. ఇప్పుడు తనలో ఉండేటువంటి రజోగుణాన్నే చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మలోకి ఆవాహన చేసుకుని ఆ బ్రహ్మ
చతుర్ముఖ స్వరూపంతో ఉండేటువంటి రూపాత్మకమైనటువంటి పద్మంలో పుట్టినటువంటి బ్రహ్మలోకి తనలో ఉండేటువంటి మహారజోగుణంతో శ్రీహరే ఆ బ్రహ్మ రూపంలోకి తాను ఆవాహన చేసుకుని వచ్చాడు. దానిని ఉపాధిగా స్వీకరించి ఆయన వచ్చి ఏం చేశాడు అంటే ఇక 7వ సృష్టిని ఆయన ప్రారంభించాడు. 6 సృష్టిలు కూడా అలాగే చేశాడు. 7వ సృష్టిని కూడా ఆయన చేశాడయ్యా. ఈ 7వ సృష్టి ఏమిటి అంటే ఈ అన్ని లోకాలలోనూ కనిపించేటువంటి ఫ్లోరా అండ్ ఫానా, అంటే చెట్లు పుట్టలు, ఈ వృక్షజాతికి సంబంధించినటువంటి సృష్టి 7వ సృష్టికి చేశాడు. కాబట్టి ఇది వైకృతం, అంటే ప్రాకృతం వైకృతం అని 2 సృష్టిల కింద ఈ 9టిని 2 క్లాసిఫికేషన్ చేశారు కదా, ప్రాకృతం వైకృతం అని. ప్రాకృతం అంటే ఇందాక చెప్పినటువంటి 6 సృష్టిలు ప్రాకృత సృష్టిలోకి వస్తాయి. ఇక్కడ 7, 8, 9 అనేటువంటి సృష్టిలు వైకృతంలోకి వస్తాయి. కాబట్టి ఈ వైకృత సర్గంలో ఈ చెట్లు చేమలు అనేటువంటిది 7వ సృష్టి కింద చేశాడయ్యా అని చెప్తూ ఆయన రజో భాజో భగవతో, రజోగుణాన్ని భాజో ఆయన తనకు ఆపాదించుకున్నాడు. శ్రీహరే రజోగుణ భాజో భగవతః బ్రహ్మరూపంలోకి తనలో ఉండేటువంటి రజోగుణాన్ని బ్రహ్మ యొక్క ఆ బ్రహ్మగారి యొక్క శరీరంలోకి, మనసులోకి, బ్రహ్మగారి యొక్క మేధస్సులోకి, బ్రహ్మగారి యొక్క ఇంద్రియాలలోకి పరమాత్మలో ఉండేటువంటి రజోభాజ ఆ రజోగుణాన్ని ఆ బ్రహ్మగారిలోకి ఇంప్లిమెంట్ చేసి, ఇండక్ట్ చేసి, దాంట్లోకి పంపించి లీలా చాలా లీలగా తస్తుషాం అంటే కదలలేనటువంటి ముఖ్య సర్గ ముఖ్యమైనటువంటి సప్తమైనటువంటి 7వదైనటువంటి సృష్టి చేశాడు. ఈ 7వ సృష్టి అంటే కదలలేనటువంటి 7వది వృక్షాలతో కూడుకున్నటువంటి సృష్టిని అవి 6 విధాలుగా ఉంటాయి ఆ వృక్షాల్లో ఉండేటువంటి సృష్టి అని చెప్పి సప్తము ముఖ్య సర్గస్తు ఆ 7వ సృష్టి ఉందే అది చాలా ముఖ్యమైనటువంటిది అన్నాడండి. సప్తము ముఖ్య సర్గస్తు షడ్విధస్తు శాంచయ అంటే ఎందుకు ముఖ్యము అన్నాడు అంటే కారణం ఏమిటంటే చెట్లు చేమలు లేకపోతే అక్కడ జీవరాశి మనుగడ అనేటువంటిది ఉండదు. ఇట్ ఈజ్ వెరీ సింపుల్. ఎందుకంటే చెట్లు చేమలు అంటే రకరకాలైనటువంటి ధాన్యాలు, ఫలాలు, పుష్పాలు, ఆ చెట్ల మీద ఆవాసం ఉండేటువంటి రకరకాల జంతువులు, ఆ చెట్ల మీద ఆధారపడి జీవించేటువంటి లక్షణాలు కలిగినటువంటివి. అదే సముద్రంలో ఉండేటువంటి నాచు, ఆ సముద్రంలో పెరిగేటువంటి వృక్షాలకి సంబంధించినటువంటి చెట్లకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఉంటాయి. కాబట్టి వాటిని ఆహారంగా తీసుకుంటూ ఈ సృష్టి ఇలాగ ఈ జీవులన్నీ కూడా బతకడానికి కావలసినటువంటి మ్యాటర్ని అందిస్తూ ఉండేటువంటి ఆ స్థితి ఉందే, దట్ ఫ్లోరా అండ్ ఫానా అనేటువంటిది, అది ముఖ్య సర్గ సప్తమో 7వది ముఖ్య సర్గస్తు చాలా ముఖ్యమైనటువంటి సృష్టి. కాబట్టి ఆ సృష్టి ఆ 7వ సృష్టి షడ్విధస్తుషాంచయ అది 6 విధాలుగా ఉందయ్యా. ఆ 7వ సృష్టి అంటే ఏమిటి, వృక్షాలు అనేటువంటిది 6 రకాలైనటువంటి వృక్షాల కింద ఉంటాయి అని చెప్పి అవి ఏమిటో చెప్తూ ఆయన వనస్పత్యోషధి లతాత్స్వాక్షారా విరుధోద్రుమాః ఉత్సోత్తః సస్తమఃప్రాయ అంతఃస్పర్శా విశేషిణః. ఆ 6 ఏమిటి అంటే సప్తమ సృష్టిలో ఉండేటువంటి వృక్షములు అనేటువంటిది ఒక సృష్టి అయితే ఆ వృక్షములు 6 విధాలుగా ఉంటాయి ఆ వృక్ష సృష్టి. అవి ఏమిటి అంటే వనస్పతి ఓషధ్ లతాత్వక్సరాః వనస్పతులు 1, 6లో 1 మొదటిది వనస్పతి, 2 ఓషధులు, 3 లతలు, 4వది స్వక్షారములు, తరువాత వీరుధులు, ద్రుమాః వృక్షములు, తరువాత వృత్స్రోతసః. ఇవన్నీ కూడా వృత్స్రోతసః వాటిల్లో ఉండేటువంటి రసాలన్నీ కూడా పైకి ప్రవహించేటువంటివి.
అవి ముఖ్యంగా ఈ 6 రకాలైనటువంటివన్నీ కూడా ప్రధానంగా తమఃప్రాయాః, అవి తమోగుణంతో ఉండేటువంటివి. అంటే దాంట్లో పదార్థం మాత్రమే ఉంటుంది. వాటిల్లో మనసు అనేటువంటిది, అంటే ఆ సాత్విక గుణ సంబంధమైనటువంటి మనస్సు చాలా లోయెస్ట్ లెవెల్లో ఉంటుంది. అంతఃస్పర్శాః, లోపలే గుణాలన్నీ కూడా వాటి లోపలనే పెట్టుకుని ఉండేటువంటి విశేషిణ అనే అలాంటి భేదాలు కలిగినటువంటి 6 రకాలైనటువంటి ఈ ముఖ్య సర్గాః, ఈ సప్తమ సర్గలో అంటే 7వ సృష్టిలో ఇవి ఉన్నాయ్యా అని చెప్పి ఆయన వాటి గురించినటువంటి విశేషాలని ఆయన చెప్పడం ప్రారంభించాడు. రేపటి కార్యక్రమంలో వనస్పతులు అంటే ఏమిటి, ఓషధులు అంటే ఏమిటి, లతలంటే ఏమిటి, వీరుధులంటే ఏమిటి, స్వక్షారాలంటే ఏమిటి, ద్రుమాలంటే ఏమిటి, వాటికి సంబంధించినటువంటి కొన్ని ఆ బొటానికల్ ఆస్పెక్ట్స్కి సంబంధించినటువంటి విశేషాలని రేపటి కార్యక్రమంలో చూద్దాం. 7 సృష్టిలు అయ్యాయి, ఇంకా 8, 9 ఉన్నాయి. ఇది రేపటి కార్యక్రమంలో చూద్దాం.